బాగాలేదని చెప్పి మళ్ళీ నమస్తే మిత్రులారా, నేను ఒక మిత్రుడు మనకు కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ నేను చదువుతాను. ఖతార్ వెళ్ళాను, దోహా ఖతార్. రైట్ నౌ ఐ యామ్ వర్కింగ్ ఇన్ కువైట్ per month. బిఫోర్ ఐ కేమ్ ఐ డోంట్ థింక్ అబౌట్ మై ఫ్యూచర్. అంటే నేను ఇప్పుడు దుబాయ్ కువైట్ లో ఉన్నాను. ఇక్కడికి రాకన్నా ముందు వర్క్డ్ యాజ్ ఏ భవిష్యత్ ఏంటో తెలియదు. సైట్ After మేనేజర్ I came here, I realized and I did పొజిషన్ ఒక 800 మెగావాట్ right పవర్ now I ప్లాంట్ am నేను finding the పనిచేశాను. ways to get నా the సాలరీ వచ్చి opportunity, 2.8 but lakhs per nothing month. is working here because I Friends, came here to ఇది నా production labor. That's why nothing is working, నా sir. 12 సంవత్సరాల అనుభవాన్ని దృష్టిలో చూడండి, పెట్టుకొని మీరు గల్ఫ్ వెళ్ళాలి అనుకుంటే దానిలో మీ స్ట్రెంత్ 12 సంవత్సరాల్లో మన తెలుగు వాళ్ళు అసలు మీ బలాబలాలు తెలియకుండా మీరు ఏ పని ఎలా చేస్తారు, మీరు మంచిగా చేయాలంటే ఏం చేయాలి, ఏదైనా స్కిల్ నేర్చుకున్నారా, ఏదైనా ట్రేడ్ నేర్చుకున్నారా, చేస్తే ఏదైనా సబ్జెక్ట్ లో మీరు మాస్టర్ అయ్యారా, లక్షాది కనిపించేవాడు ఒక స్టాఫ్ ఏదో దొరికింది, ఏజెంట్ చూపించాడు, తొందర ఏదో మొత్తం ఆకాశం మన ఊరు మీదనే మన ఇంటి మీదనే పడ్డట్టు ఉన్నా గానీ మనం ఊహించుకొని చాలా తప్పు చేస్తాం. అక్కడ ఎట్లా అంటే వన్స్ యు ఆర్ నేను ఆలోచించాను మరి కాంట్రాక్ట్ ఏదైనా కలస్ అంటే ఒక్కసారి పెళ్లి చేసుకుంటే సత్యదాకా మంచి చెడు దానితోటే ఉండాలి అన్నట్టు ఇలా ఉంటుంది మన ఉపాయం ఏదన్నా ఉందా అని నేను అంటే మన వీసా కంప్లీట్ అయ్యేదాకా అక్కడనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది, దారుణమైన పరిస్థితులు. స్టోర్ కి సో మరి ఈ పరిస్థితిని తట్టుకోవాలంటే ఎలా, ఏంటిది అసలు స్టోర్ కీపర్ కోర్స్ అంటే ఏంటి? చూడండి, ఇతను ఏం చెప్తున్నాడో వినండి. నేను చెప్పాను కదా మన లక్ష్యం ఐ హావ్ డన్ మై గ్రాడ్యుయేషన్ బీకామ్ సార్, నేను బీకామ్ కంప్యూటర్ స్టాఫ్ ఉద్యోగాలు పొందాలి, నా గోల్ అది. ఆఫ్టర్ ఐ కేమ్ హియర్ ఎర్లీ రిలీజ్ దేర్ ఈ జాబ్ దేర్ ఇస్ నో ఫ్యూచర్ ఇన్ లేబర్ వర్క్. అది రియలైజ్ స్టాఫ్ జాబ్. సారీ, అతను రియలైజ్ టైప్ చేయబోయి అధికారి రిలీజ్ అని పడ్డది, లేబర్ కాదు. అంటే తాను ఇక్కడికి వచ్చిన తర్వాత తన జ్ఞానోదయం అయిపోయింది. అరే ఇది కాదురా, నేను లేబర్ వస్తే ఏ ఫ్యూచర్ ఉండదు అని తెలిసిపోయింది. స్కిల్ ఈజ్ మ్యాటర్. సో ఎగ్జాక్ట్లీ దట్ టైమ్ సార్ ఐ సీ యువర్ వీడియోస్. ఆఫ్టర్ ఐ సీ యువర్ వీడియోస్ ఐ గాట్ రియల్లీ హ్యాపీ. ఐ గాట్ రియల్లీ హోప్ ఫర్ టుమారోస్ నెక్స్ట్ ఇయర్. మీ ఇష్టం అంటే అదంతా మీ టాలెంట్, బీకామ్ చదివిన అబ్బాయి, బీకామ్ చదివిన కొడుకు మన అబ్బాయి బెనిఫిట్స్ అంటే అక్కడికి వెళ్ళి లేబర్ గా పనిచేస్తున్నాడు అంటే ఎంత దారుణం చెప్పండి. సంవత్సరాలకు ఇలా ఎందుకు జరుగుతుంది? లీవ్ మనం ఏంటంటే 2 పరిస్థితులను ఉంటుంది, సరిగ్గా అంచనా సంవత్సరాలకు అక్కడికి వెళ్తే ఏదో ఒక పని దొరకపోతుందా? ఒక్క సంవత్సరానికి అక్కడి కఠిన చట్టాలు మీకు తెలియవు. లేబర్ లాస్ బాగా స్ట్రింజెంట్ లేబర్ లాస్ ఉంటాయి, ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి, చాలా కఠినంగా ఉంటాయి. లేబర్ లాస్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఓకే, మరి దీనికి వచ్చి మనం ఒక కంపెనీలో కాంట్రాక్ట్ సైన్ చేసామంటే అదే కంపెనీలో పని చేయాలి. కేవలం బయట ఎక్కడైనా పని చేస్తూ పట్టుకుంటే మనకు చాలా నష్టం జరుగుతుంది. ఏంటంటే జైల్లో వాడు పని చేయగలుగుతున్నాడా? ఓకే, మళ్ళీ గల్ఫ్ అంటే ఆ దేశం వెళ్లకుండా బ్యాన్ చేస్తారు. ఆ బ్యాన్ కూడా 6 నెలలు ఉండొచ్చు, లేకపోతే లైఫ్ బ్యాన్ కావచ్చు. ఇవన్నీ ఉంటాయి. మనకెంత తెలివితేటలు ఉన్నా గానీ అందుకే తొందరపడి ఆగమాగం చేయి, గాయ గత్తర్ చేయకండి. ఏమి కాదు, మీకు ₹1 అప్పున్నా ఏం కాదు. చాలా భూకంపం రాదు. మన వాళ్ళు తెలుగు వాళ్ళు చాలా మంది ధైర్యంగా ఉండండి. చిన్న పొజిషన్ లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, తొందరపడి వెళ్ళొద్దు. ఇది చాలా సంతోషకరమైన ఎందుకంటే మన వీడియోలు చూసిన తర్వాత టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి, నాకు సంతోషం వేసింది. మళ్ళీ నాకు ఒక నమ్మకం కుదిరింది ఓకే అని చెప్తున్నారు. సో ఐ గాట్ రియల్లీ హోప్ ఫర్ టుమారో. అంటే నెక్స్ట్ అంటే ముందు భవిష్యత్తు మంచిగా ఉంటుందనే ఒక ఆలోచన వచ్చింది మీ వీడియో చూసిన తర్వాత అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కంప్యూటర్ కోర్సెస్ లో PGDCA మీ నమ్మకాన్ని మేము వమ్ము చేయము. మేము స్కిల్ ఇవ్వడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. మీకు బ్రహ్మాండంగా నేర్పించి పంపించే బాధ్యత ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్.
పోస్ట్ I came to India, sir, after Ramazan. మౌస్ అంటే I will definitely meet you, sir. అంటే నేను అంటే వచ్చే సంవత్సరం రమదాన్ సిపియు అంటే ఏంటి, రంజాన్ అప్పుడు ఇక్కడికి వస్తారట, ఇండియాకు వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తానని రాశారు. ఇంటర్నెట్ అప్లికేషన్. యూ షుడ్ డెఫినెట్లీ టీచ్ మీ అబౌట్ డాక్యుమెంట్ కంట్రోలర్ సార్. నేను డాక్యుమెంట్ కంట్రోలర్ కోర్స్ నేర్చుకుంటాను, నాకు నేర్పండి. థ్యాంక్ యూ సార్. ఇదేంటంటే ప్లీజ్ డూ మోర్ వీడియోస్ అబౌట్ గల్ఫ్ జాబ్స్. ఎందుకు ఈ కోర్స్ అవసరం అంటే ఈ మైక్రోసాఫ్ట్ అడ్వాన్స్ ఎక్సెల్ వీడియోలు చేయండి, అవేర్నెస్ క్రియేట్ చేయండి, ఇంకా జనాలు గురించి మనం తెలియకుండా వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఉద్దేశం. ఎప్పుడు పోయింది, ఎవరికి ఇచ్చినావు, ఎంత ఇచ్చినావు, టోటల్ డీటెయిల్స్. ఇది ఒక కష్టపడ్డవాడి బాధ అతనికి తెలుస్తుంది, ఇక్కడ ఉండే వాళ్ళకి తెలియదు. ఈ ఎక్సెల్ ఇక్కడ ఎట్లా అంటే అవ్వ మీది అన్నిటికంటే ఈ రెండింటి అమ్మ టైం కు తయారు చేసి పెడితే తిని వాగుడు కాయలాగా ఏదో మాట్లాడతారు. కంప్యూటర్ టైపింగ్ రావాలి. అక్కడ ఆయన పడుతున్న బాధ నేను చూశాను కనుక నేను అర్థం చేసుకోగలుగుతాను. మినిమం 30 words per minute. ఎంత? 30 words per minute ఉండాలి. సో ఫ్రెండ్స్, 30 words per minute ఉందనుకోండి, మీరు ఇలాంటి తప్పు చేయొద్దు. మీరు డిగ్రీ చదివి, నేను చెప్తున్నా కదా, మీరు 10th చదివినా పర్లేదు, నా దగ్గరికి రండి, 60 రోజులు ఉండండి, 90 రోజులు ఉండండి, మంచిగా నేర్చుకోండి. యాక్యురసీ మినిమం ఒక 60,000 సంపాదించేలా శిక్షణ ఉంటది. లేకపోతే మీరు ఊర్లోనే ఉండి కూడా స్వయం ఉపాధి పొందేలా ఉంటుంది. 90% కరెక్ట్ ఉండాలి. సపోజ్ మీ స్పీడ్ అష్యూరెన్స్ నేను ఇవ్వగలుగుతాను. ఒక 50 words per minute ఉంది, కానీ 100కి 50 మిస్టేక్లు పోతే థ్యాంక్ యూ సో మచ్. నో వన్ విల్ అప్రిషియేట్.